సంక్రాంతి సంబరాల భాగంగా కృష్ణా జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. భారీ మొత్తంలో నోట్ల కట్టలు చేతులు మారుతున్నాయి. కంకిపాడు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ సంక్రాంతి సందర్భంగా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ వేడుకలు ఇంకా రేపటి వరకు కొనసాగుతాయి. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా కంకిపాడు వద్ద ఏర్పాటు చేసినటువంటి బరిలో ఉన్నాము. కోడి పందాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. భారీ ఎత్తున ఇక్కడకు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, దీనికి ప్రత్యేకంగా ఒక 4 అడుగుల ఎత్తున ఒక గట్టు ఏర్పాటు చేసి ఒక మైదానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీన్ని ప్రధాన బరి అంటారు. చుట్టుపక్కల దీనికి ఇంకా 2-3 బర్లు చిన్న చిన్నవి ఉంటాయి. అయితే ప్రధానంగా ఏదైతే పెద్ద కోళ్ళు అదేవిధంగా గతంలో పాల్గొన్నవి ఈ చుట్టుపక్కల నుంచి వచ్చినవి అన్నీ ఇక్కడికి ఈ ప్రధాన బరికి అయితే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంతా ఇక్కడ స్థానికులే కాకుండా ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమ యొక్క స్వగ్రామాలకు వచ్చి ఈ కోడి పందాలు చూడటానికి ఇక్కడికి వచ్చారు. కింద కూర్చున్న వాళ్ళంతా కోడి పందాలకు వచ్చిన తమ కోళ్లని ఇన్నాళ్ళు పెంచినటువంటి తమ కోళ్లను తీసుకువచ్చి పోటీలకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్కటిగా పోటీలు ఇక్కడ ప్రారంభిస్తారు. ఈరోజు ఉదయం నుంచే ఈ ప్రారంభించారు. కంకిపాడులో ప్రధాన రహదారి పక్కన 2 భారీ ఎత్తున శిబిరాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఈడుపుగల్లులో కూడా భారీ శిబిరాలని ఏర్పాటు చేశారు. మరొక వైపు అటు గుడివాడ లో కూడా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇటు ఎన్టీఆర్ జిల్లా చూసుకున్నట్లయితే ఇటు విజయవాడ నుంచి జగ్గాయిపేట వరకు కూడా ఉన్నటువంటి గ్రామాల్లో నగరాల్లో కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఇదంతా సాగుతుంది. ప్రస్తుతం మనతోటి నిర్వాహకులు ముప్ప రాజా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏ విధంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు, ఎట్లా కొనసాగుతున్నారు? సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిన్నటి నుంచి ఇక్కడ కోడి పందాలు కానీ ఏవైనా సాగించడం జరుగుతుంది. అలాగే నిన్నటి వరకు ఎడ్ల పందాలు, ముగ్గులు పోటీలు అన్నీ నిర్వహించడం జరిగింది. వీటిల్లో భారీగా ప్రైజ్ ఇవ్వటం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు మహిళలకు కావచ్చు, ఎడ్ల పందాల పశుపోషకులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ప్రైజులు కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకున్న మొట్టమొదటి పండగ ఇదని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో వాతావరణం కూడా అనుకూలించి దేవుడు కూడా సహకరించి రైతులందరూ కూడా పంట చాలా బ్రహ్మాండంగా పండటం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో రైస్ మిల్లర్కి ఎప్పుడైతే ధాన్యం వెళ్ళిందో ఎమ్మనే 24 గంటల లోపే కూడా డబ్బులు పడి రైతులందరూ కూడా మంచి ఆనందోత్సాహాలతో ఉండి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇంకొక రకంగా చెప్పాలంటే ఇతర దేశాల నుంచి కూడా బంధుమిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి సంబరాల్లో చాలా ఆనందంతో జరుపుకుంటున్నారని చెప్పేసి, ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు ఆనందంతో ఉన్నారని చెప్పేసి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఏ రకాల కోళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటాయి, ఎట్లా పోటీ జరుగుతుంది? ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా పందెం రాయల గురించి పెట్టిన ఇదైతే కాదండి. ఇది అందరూ చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సరదాగా కోడిని సంకలో పెట్టుకొని సంక్రాంతి సంబరాలు చేసుకుందామనే ఉద్దేశంతో కోడి సంగతి కూడా తెలవని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఊరినే సరదాగా పందెం వేసుకొని సరదాగా గడిపి వెళ్ళే పరిస్థితిలో పెట్టిన బరి ఇది అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నాము, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా చాలామంది ఇతర జిల్లాల నుంచి వచ్చారని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే పోటీ ప్రారంభమవుతుంది. ముందు చూపులు అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ జరిగేది ప్రధానంగా ఏ కోళ్ళు వచ్చినాయి అనేటువంటిది ముందు ఈ మైక్లో చెప్తారు. అనంతరం వాటిని చూపులు అంటారు. ఎదురెదురుగా ఒకసారి చూసుకున్న తర్వాత పోటీలకి సిద్ధమవుతూ ఉంటాయి. అదే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోటీ పచ్చకాకి వర్సెస్ కాకినెమలి అనే 2 కోళ్ల మధ్యన జరుగుతుందనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది. ఈ పోటీలో కొన్ని కోళ్లు ఒక 5 నిమిషాల్లోనే ఆ పోటీ ముగుస్తుంది, కొన్ని 2-3 నిమిషాల్లోనే ముగుస్తుంది, మరికొన్ని 10 రౌండ్లు కూడా జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే చాలామంది ఇక్కడికి తీసుకువచ్చే ముందు కొన్ని నెలల పాటు వాటిని పోషిస్తూ ఉంటారు. వాటికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. దానికి ప్రత్యేకంగా ఆహారాన్ని
ఒక సిస్టమేటిక్గా వాటికి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. ఈ రకంగా వచ్చినటువంటి ఈ కోళ్లు పోటీలో పాల్గొంటాయి. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు జరుగుతూ ఉంటాయి. మళ్ళా రేపు సాయంత్రం వరకు కూడా ఈ రకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. చుట్టుపక్కల కేవలం ఈ శిబిరంలోనే కాకుండా 3-4 శిబిరాల్లో ఈ పోటీలు అయితే జరుగుతూ ఉన్నాయి. షాహీన్, కెమెరామెన్ బిఎన్ఆర్ తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, కంకిపాడు, కృష్ణా జిల్లా. దయచేసి గమనించాలి.